వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ లో ఆ పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గానికి చెందిన 15 మంది తాజా సర్పంచులు, 10 మంది మాజీ ఎంపీటీసీలు, 1000 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మాల రాజిరెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ముందు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా భోగించాలన్న సీఎం రేవంత్ ప్రయత్నాలకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి 3 ఏళ్లు పూర్తి కాకముందే ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఓవైపు ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలోనూ కారు ఓటమి పాలైనా రానున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ తాను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, పార్టీ స్థానిక స్థాయిలో బలంగా ఉందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్ సీట్లు గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు. శివరాత్రి లోపుగా మున్సిపల్ ఎన్నికలు ముగిస్తారని, వీటికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ సాధించింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే ఆలోచనలు ప్రభుత్వం లేదని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలే అని మాజీ మంత్రి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలను ఎత్తేసి కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాల ఎత్తివేత ఖాయమని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలు ఉండాలా పోవాలా అనేది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తారని చెప్పారు. సర్వేలు, అభ్యర్థి బలాబలాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలను నియమిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ 2 ఏళ్లలో చేయని హామీలను ప్రజలకు గుర్తు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫార్ములా ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఆధారాలు చూపలేకపోయారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పనులతో జంట నగరాల అస్తిత్వం దెబ్బతింటుందని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరి వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న కారు పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ఇక ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైతే తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిన అధ్యాయమే అని పొలిటికల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.